పర్టికులర్లీ అబ్బాయిలు చట్టాన్ని ఎందుకు అంత చులకనగా తీసుకుంటున్నారో అస్సలు అర్థం అవ్వడం లేదు. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, నిన్న నేను ఇంచుమించుగా 20 మంది అమ్మాయిలతో మాట్లాడాను. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. అదేంటంటే, సార్ నేను నా బాయ్ ఫ్రెండ్ తో 4 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాను. నా బాయ్ ఫ్రెండ్ చేసుకుంటాను అని మాట ఇచ్చి నాతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్తుంటే నా కులం వేరే, నా కలర్ బాలేదు, ఏదో ఒక రీజన్, ఏదో ఒక వంక చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని. ఇప్పుడు నేను ఏం చేయాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడే రీల్స్ సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీ గర్ల్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళేసి మీ మీద జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే మీకు అగేన్స్ట్ గా సెక్షన్ 69 ఆఫ్ BNS తో FIR రిజిస్టర్ అవుతుంది. అకార్డింగ్ టు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 10 years జైలు శిక్ష పడే అవకాశంతో పాటు భారీ జరిమానా కూడా పడుతుంది. అండ్ ఇందులో మీకు బెయిల్ కూడా త్వరగా దొరకదు. అండ్ ఒకవేళ మీరు కోర్టులో సరే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు బెయిల్ ఇచ్చేయండి అని అంటే, ఈ గ్రౌండ్ పైన కోర్టు మీకు బెయిల్ ఇచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. కానీ లాస్ట్ కు వచ్చేసరికి ఆ గర్ల్ ఫ్రెండ్ ని మీరు ఎలాగో పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే అదేదో ముందే పెళ్లి చేసుకుంటే ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఎంత తిరగాల్సిన అవసరం ఉండదు కదా. దీని గురించి మీ కామెంట్స్ ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.